హలో నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సర్కస్ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలహాల హడావుడి కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో గొడవలు కొట్లాట్లు సాధారణం. కాంగ్రెస్ పార్టీలో వర్గాలను ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో కొట్లాట్లు మామూలులే, కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు మామూలులే అని ప్రజలంతా అనుకుంటారు. కానీ జనరేషన్ మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ తరహా వాతావరణం చూసిన తర్వాత ఏంటి కాంగ్రెస్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో రోజుకో వివాదం, రోజుకో నాయకుడు మరో నాయకుడు మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆ పార్టీ ప్రతిష్టని మంటగలుపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ జిల్లాలోనూ మొత్తం నాయకత్వం సమిష్టిగా ఉన్న వాతావరణం కనపడట్లేదు, ఒక్క ఖమ్మం జిల్లా మినహా. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. సో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ నాయకులు నేరుగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు, వర్గ రాజకీయాలకు సంబంధించిన ఇంపాక్ట్ కావచ్చు, బాహాటంగా బయటికి ఎక్కడ కనిపించట్లా. అందరూ కలిసి ఉన్న వాతావరణమే బయట నుంచి చూస్తే కనపడుతుంది. ఇంటర్నల్గా ఏమైనా గొడవలు ఉన్నాయని తెలియదు. సో మిగతా ఏ జిల్లా తీసుకున్నా స్ట్రీట్ ఫైట్ వరకు వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య గొడవ. ఇటీవల మనం నల్గొండ జిల్లాలో చూసాం, తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన గొడవ చూసాం. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యాయత్నం దాకా వెళ్ళడం, భౌతిక దాడులు అక్కడ జరగడం చూసాం. అలాగే వరంగల్ జిల్లాలో జరిగిన ఘర్షణలు చూసాం. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో స్ట్రీట్ ఫైట్ తరహా వాతావరణం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో అదే తరహా గొడవలు చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో అదే తరహా గొడవలు చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో రోజుకో నియోజకవర్గంలో గొడవ చూస్తున్నాం. సో ఇవే నిజామాబాద్ జిల్లాలో అదే తరహా గొడవలు చూస్తున్నాం. యు నేమ్ ఇట్. మొత్తం ఉమ్మడి జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఎక్సెప్ట్ ఖమ్మం జిల్లా అన్ని చోట్ల నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఘర్షణలు చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇటీవల పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా ఓ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో కుంపట్లు రేజ్ చేసింది. బయట నుంచి వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాళ్ళని యాక్సెప్ట్ చేసి అధిష్టానం పార్టీలోకి తీసుకుంది కాబట్టి వాళ్ళని తిరస్కరించలేకపోతున్నారు. సో ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యులు అనేది ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు మెజారిటీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మాటలుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఆంధ్ర పాలకులకు సంబంధించిన పెత్తనం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఎవరికి పదవులు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి, అనేక మంది నాయకుల నుంచి మద్దతు కనపడుతోంది. అలా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేయలేకపోతుంది. కడియం శ్రీహరి తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చి రివ్యూ చేసేస్తున్నారు అంటూ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయడం చూసాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క మేడారం జాతర సందర్భంగా జరిగిన వివాదం చూసాం. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ల మధ్య వాగ్వాదం చూసాం. సో ఈ రకంగా అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య గొడవ చూస్తున్నాం. తాజాగా వనపర్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసహనానికి నిదర్శనంగా చూడాలి. 50 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని పెంచుకుంటూ వచ్చిన నాకు టికెట్ ఇవ్వమని సాక్షాత్తు సోనియా గాంధీ చెప్తే నాకు టికెట్ ఇవ్వకుండా డబ్బులున్న వాళ్ళకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీలో డిసిప్లిన్ ఏ తరహాలో ఉందో అర్థమయ్యేలా చేస్తోంది. ఇదే సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిన్నారెడ్డిది ఆవేదన మాత్రమే, ఆయన ఏమైనా మాట్లాడితే చర్యలు తీసుకోవచ్చు, ఆవేదనపై నేను చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరినెవరూ కంట్రోల్ చేసే పరిస్థితి లేదేమో అనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టార్గెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాగా చెప్తున్న మీడియాలో రోజుల తరబడి పుంకాలుగా ఆయన పర్ఫార్మెన్స్ బాలేదని, ఆయన అవినీతిపరుడంటూ వార్తలు రావడం, ఆ వార్తలపైన పార్టీ అధిష్టానం కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు కనీసం స్పందించకపోవడం, ఇవన్నీ కూడా ఎవరికి వారే యమునా తీరే అనే వాతావరణాన్ని ఆవిష్కరింపజేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఏ ఒక్కరికి మరొకరంటే గిట్టని పరిస్థితి ఉంది లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ కలహాల తరహా వాతావరణం రాష్ట్ర ప్రజలు ఈసరించుకునేలా, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసామని అనుకునేలా చేస్తోంది. రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా 10 ఏళ్ళు కష్టపడి మేము అధికారంలోకి తెచ్చింది, 10 ఏళ్ళు కష్టపడి మేము కేసులు భరించింది, 10 ఏళ్ళు కష్టపడి మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది, ఈ తరహా ప్రభుత్వం కోసమా, ఇలాంటి నాయకుల కోసమా, ఈ రకంగా కొట్టుకొని పార్టీని బజారుకి ఇచ్చే వాళ్ళ కోసమా
అని కార్యకర్తలు ఆవేదన చెందే తరహాలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పనిచేస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది.